చెప్పండి. purely. యు ఆర్ గాడ్ హూ వర్క్స్ బిహైండ్ ద సీన్. నీకు కనబడతలేదు దేవుడు ఏం చేస్తలేడని, కానీ దేవుడు నీ వెనకాల పని చేస్తుండు. నీ కొరకు దేవుడు పని చేస్తుండు బిహైండ్ ద సీన్స్ అనండి. బిహైండ్ యోసేపు చెరసాలలో ఉన్నాడు. యోసేపు అనుకుంటుండు దేవుడు నా కోసం ఏం చేస్తలేడని, కానీ దేవుడు అక్కడ రాజుని సిద్ధపరుస్తుండు యోసేపుని తీసుకురానికి. దావీదు అనుకుంటుండు నా జీవితంలో ఏం జరుగుతలేదని, కానీ అక్కడ గొల్యాతుని ప్రిపేర్ చేస్తుండు దావీదుని రాజుగా మార్చడానికి. హల్లెలూయా. గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్. యోసేపు చెరసాలలో ఉన్నాడు, కానీ యోసేపుకు తెలియదు ఏం జరుగుతుందో, కానీ యోసేపు గురించి రాజగృహంలో మాట్లాడుకుంటున్నారు. మొద్దుకాయకి ఏమి తెలియదు, కానీ మొద్దుకాయ విషయంలో దేవుడు పనిచేసిండు. ఆ మొద్దుకాయని మంత్రిగా మార్చాలని అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఈరోజు నీకు తెలుస్తలేదు, కానీ గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్. అన్న నా జీవితంలో ఇది ఎందుకు జరుగుతలేదు, జరుగుతుంది ఆగు. గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్. అన్న దేవుడు అంత చల్లగా ఉంది నా జీవితంలో, ఏం జరుగుతుందో అర్థమైతే లేదు, ఎవరికి చెప్పాలో అర్థమైతే లేదు, ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు, ఏం జరుగుతలేదు కావచ్చు. నో నో నో, గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్. దేవుడు మాట్లాడుతుండు ఎవరితోనో ఆ ఉద్యోగం నీకు రావాలని, దేవుడు మాట్లాడుతున్న ఆ ప్రమోషన్ నీకు రావాలని, దేవుడు మాట్లాడుతున్న ఆ ఇల్లు నీకు రాసియాలని, దేవుడు మాట్లాడుతున్న జనాలు రావాలని. హల్లెలూయా హల్లెలూయా. నేను అనుకుంటాను ఈరోజు మనం అనుకుంటాను ఏం చదువు. చాలామంది ఇన్స్టాగ్రామ్లో చూసి మాట్లాడుకుంటారు మందిరానికి వెళ్ళాలని. చాలామంది నాకు మెసేజ్ పెడతా ఉంటారు, అన్న అడ్రస్ ఎక్కడన్నా, అడ్రస్ ఎక్కడన్నా చెప్పండి అన్న, మా దూర ప్రాంతం అన్న, అక్కడన్నా వాక్యం ఇవ్వండి, లైవ్ ఇవ్వండి అన్న, మేము రాలేమన్నా. బికాస్ గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్. చాలామంది చెప్తారు, అన్న నాకు నేను వాక్యం విందాం అనుకుంటే దేవుడు నాకు నిన్ను చూపించింది అన్న వాక్యం వినమని. గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్.